అందరికీ నమస్కారం అండి. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు? అసలు విష్ణుమూర్తి 4 నెలలు ఎందుకు నిద్రపోవాల్సి వచ్చింది? ఈ 4 నెలలు స్వామి నిద్రపోతే మనల్ని ఎవరు అనుగ్రహిస్తారు? ఏకాదశి వ్రతం అంటే ఏంటి? ఏకాదశి వ్రతం చేయలేకపోయినా, ఉపవాసం ఉండలేకపోయినా స్వామికి పూజ ఏ విధంగా చేసుకోవచ్చు? వీటికి సమాధానం ఈ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఏకాదశులు సంవత్సరంలో 24 ఉంటాయి. అధిక మాసంలో వచ్చే ఆ రెండు కలిపితే 26 ఏకాదశులు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. క్షీర సముద్రంలో విష్ణుమూర్తి శయనిస్తారు కాబట్టి శయన ఏకాదశి అంటారు. చతుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దీనిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. అసలు విష్ణుమూర్తి ఎందుకు నిద్రపోవలసి వచ్చిందో పద్మపురాణంలో వివరంగా చెప్పబడింది. కృతయుగంలో ప్రహ్లాదుడు మనవడు అయిన బలిచక్రవర్తి ఉండేవాడు. వాడు దేవతలపై యుద్ధానికి వెళ్ళి స్వర్గాన్ని ఆక్రమించుకుంటాడు. వాడు రాక్షసుడే అయినప్పటికీ చాలా దాన ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉండేవాడు. దేవతలు వచ్చి కాపాడమని విష్ణుమూర్తిని కోరగా విష్ణుమూర్తి కశ్యపుడికి అదితికి పుత్రుడుగా వామన రూపంలో జన్మిస్తారు. బలిచక్రవర్తి యాగం చేస్తుండగా విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి 3 అడుగుల దానం కావాలని అడుగుతారు. 3 అడుగుల దానం ఇవ్వగానే వామనుడు విజృంభించి 1 అడుగుతో ఆకాశాన్ని, 1 అడుగుతో భూమిని ఆక్రమిస్తారు. 3వ అడుగు బలిచక్రవర్తి తలపై వేసి పాతాళ లోకంలోకి తొక్కేస్తాడు. అప్పుడు బలిచక్రవర్తి విష్ణుమూర్తికి తపస్సు చేసి విష్ణుమూర్తిని ఒక రూపంలో తన వద్దే ఉండమని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి తన రూపాన్ని రెండుగా చేసుకుని ఒక రూపాన్ని క్షీరసాగరంలో ఉంచి ఇంకో రూపాన్ని బలిచక్రవర్తి దగ్గర ఉంచారు. ఆ రోజే ఆషాఢ శుక్ల ఏకాదశి. బలిచక్రవర్తి అంతటితో తృప్తి చెందక ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలు నా దగ్గర మాత్రమే మెలకువగా ఉండి నా పూజలు అందుకోవాలి. వైకుంఠంలో ఉండే రూపం మాత్రం పూర్తిగా ఈ 4 నెలలు నిద్రపోవాలి అని కోరతాడు. కాబట్టి ఎవరైనా నిన్ను ప్రార్థిస్తే నా దగ్గర నుండి వెళ్ళి రక్షించు అని కోరతాడు. విష్ణుమూర్తి బలిచక్రవర్తి కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఏకాదశి నాడే విష్ణుమూర్తి ఒక రూపంలో క్షీర సముద్రంలో నిద్రపోతారు కాబట్టి శయన ఏకాదశిగా పిలుస్తారు. శయన ఏకాదశి అని పేరు విన్నంత మాత్రం చేతనే పాపాలు తొలగిపోతాయి అని పద్మపురాణంలో చెప్పబడింది. ఇంకా చాలా కథలు ఏకాదశి గురించి ఉన్నాయండి. వాటికి ప్రమాణాలు అయితే ఏమీ నాకు కనబడలేదు. ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏకాదశి ఈ సంవత్సరం జూలై 17న వచ్చింది. ఈ ఏకాదశితోనే చతుర్మాస దీక్ష ప్రారంభం అవుతుంది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల నాడు వ్రతం ఆచరిస్తే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనపై ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపదలకు కొదవే ఉండదు. విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే ఈ కలియుగంలో మనకి కొండంత రక్షగా ఉంటారు ఆ స్వామి. పురాణాల్లో గృహస్థులకి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశుల నాడు వ్రతం ఆచరిస్తే సరిపోతుంది అని చెప్పారు. అంటే ప్రతి నెలా వచ్చే శుక్లపక్ష ఏకాదశులు మొత్తం 12 ఉంటాయి. ఈ 12కి వ్రతం ఆచరిస్తే సరిపోతుంది. అవి కుదరని వాళ్ళు కనీసం ఏ ఏకాదశులు కుదిరితే ఆ ఏకాదశుల్లో వ్రతాన్ని ఆచరించండి. ఏకాదశి వ్రతం చేయలేము లేదా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు ఏకాదశి రోజు గుడికి వెళ్ళండి. లేదంటే ప్రశాంతంగా షోడశోపచారాలతో పూజ అయినా చేయండి. ఏకాదశి స్వామికి ఎంతో ప్రీతికరమైన తిథిగా చెప్తారు. కాబట్టి పూజ అయినా చేసుకోవడానికి ట్రై చేయండి. ఏకాదశి రోజు పాపాలు అన్నీ మనం తినే అన్నంపై ఉంటాయి అంటారు. అందుకే ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండడానికి చూడండి.
ఏకాదశి రోజు ఉపవాసం చేయటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ ఉపవాసం గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ముసలివారు, చిన్నపిల్లలు, ఎక్కువ శరీరంతో పనులు చేసేవారు ఈ ఉపవాసం చేయకూడదని పురాణాల్లో చెప్పబడింది. ఏకాదశి రోజు ఏమైనా దానం చేస్తే ఎక్కువ రెట్లు ఫలితం వస్తుంది అని చెప్తారు. ఈరోజు దీపదానం కూడా చేస్తే చాలా మంచిది. ఏకాదశి వ్రతం ఎలా చేయాలో చూద్దాం. 3 రోజులు ఉంటుంది ఈ వ్రతం. దశమి, ఏకాదశి, ద్వాదశి. దీనినే హరిత్రయం అని కూడా అంటారు. 3 రోజులు మాంసాహారం తినకూడదు. నేలపై పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. దశమి రోజు రాత్రిపూట పూర్తిగా ఉపవాసం ఉండటం లేదా అల్పాహారం తీసుకుని ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేయాలి. తలపై ఉత్త నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి. షాంపూ, కుంకుడుకాయలు లాంటివి వాడకూడదు. తరువాత పూజ గదికి వెళ్ళి సంకల్పం చేసుకోవాలి. స్వామి, నేను ఏకాదశి వ్రతాన్ని పాలు పండ్లు తీసుకుని అన్నం ముట్టకుండా ఉపవాసం ఆచరించదలిచాను. కాబట్టి నేను ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా చేయగల శక్తిని ఇవ్వండి అని స్వామికి సంకల్పం చేసుకోండి. తరువాత పూజకి ఏర్పాట్లు చేసుకోవాలి. అన్ని పూజలు చేసినట్టే అండి ఈ పూజ కూడా. పూజకి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి పటం కానీ, రాముల వారిది కానీ, విష్ణుమూర్తి పటం కానీ పెట్టుకోవచ్చండి. లక్ష్మీనారాయణుల విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. పూజ ప్రారంభిద్దామండి. శుక్లాంబరధరం శ్లోకంతో స్టార్ట్ చేయండి. తరువాత దీపానికి బొట్లు పెట్టుకుని అక్షింతలు వేయాలి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు చాలా ఇష్టం కాబట్టి కుదిరితే పిండి దీపాలు పెట్టండి. పెట్టకపోయినా ఏం కాదండి, మామూలు దీపాలు పెట్టుకోవచ్చు. లక్ష్మీనారాయణులకు సంకల్పం చేసుకోవాలి. స్వామి, నీకు ఇష్టమైన ఏకాదశి తిథి నాడు నీ అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పి మీ యొక్క కోరికని స్వామికి తెలుపండి. తరువాత పసుపు గణపతికి పూజ చేసుకోవాలి. మీకు టైం ఉంటే గణపతికి షోడశోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ చేయవచ్చు. లేదంటే వినాయకుడి శ్లోకాలు ఏమైనా చదువుకుని ఏ విఘ్నాలు రాకుండా వ్రతం చేసుకునేలా చూడమని చెప్పి కొన్ని అక్షింతలు స్వామికి సమర్పించండి. గణపతి దగ్గర వేసిన అక్షింతలు కొన్ని తీసుకుని మీపై వేసుకుని ఇంట్లో వాళ్ళపై కూడా వేయండి. తరువాత స్వామికి షోడశోపచార పూజ చేయాలి. మొదటి ఉపచారం ఆవాహనం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి. ఇప్పుడు లక్ష్మీనారాయణులను మనం ఆహ్వానించి మన ఇంటికి వచ్చినట్టుగా భావించి అక్షింతలు వేయండి. తరువాత ఆసనం. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆసనం సమర్పయామి. మన ఇంటికి వచ్చిన లక్ష్మీనారాయణులకు పెద్ద సింహాసనం వేసి కూర్చోపెట్టినట్టుగా భావించి అక్షింతలు వేయండి. తరువాత ఉపచారం పాద్యం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః పాదయోపాద్యం సమర్పయామి. మన ఇంటికి వచ్చిన లక్ష్మీనారాయణుల కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించాలి. మీ దగ్గర విగ్రహం ఉంటే కాళ్ళు కడగండి. లేదంటే పటానికి నీళ్లు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఉపచారం ఆర్జ్యం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః హస్తయో ఆర్జ్యం సమర్పయామి. లక్ష్మీనారాయణుల చేతులు కడుగుతున్నట్టుగా భావించండి. నీళ్లు అమ్మకు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఉపచారం ఆచమనం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆచమనం సమర్పయామి. లక్ష్మీనారాయణులకు తాగడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావించండి. నీళ్లు అమ్మకు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఉపచారం స్నానం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః స్నానం సమర్పయామి. లక్ష్మీనారాయణుల విగ్రహానికి స్నానం చేయిస్తున్నట్టుగా భావించండి. నీళ్లు అమ్మకి చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఉపచారం వస్త్రం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఇక్కడ లక్ష్మీనారాయణులకు బట్టలు పెట్టాలి అనుకుంటే పెట్టండి. లేదంటే కాటన్తో
పసుపు కుంకుమ రాసి పెట్టొచ్చు. తరువాత ఉపచారం యజ్ఞోపవీతం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. లక్ష్మీనారాయణులకు యజ్ఞోపవీతం సమర్పించినట్టుగా భావించండి. మీరు యజ్ఞోపవీతం తయారు చేసి ఉంటే సమర్పించండి. తరువాత ఉపచారం గంధం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. లక్ష్మీనారాయణులకు గంధం సమర్పించి కుంకంని పెట్టండి. తరువాత ఉపచారం పుష్పాభరణం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. పుష్పాభరణాన్ని సమర్పయామి. ఇక్కడ పువ్వులు ఆభరణాలు లక్ష్మీనారాయణులకు సమర్పించండి. ఇక్కడ మధ్యలో ఆపి విష్ణుమూర్తి అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇవి కష్టం అనుకుంటే ఓం నమో నారాయణాయ లేదంటే ఓం నమో వెంకటేశాయ అని 108 సార్లు అనుకోండి. వీటితో పాటు లక్ష్మీదేవికి శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకోండి. ఏదైనా కూడా భక్తితో చేయడమే ముఖ్యం. ఏకాదశి వ్రతం సమయం అంతా కూడా హరినామ స్మరణ చేయాలి. ఈ నామాలు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్మరణ చేయండి. ఏకాదశి తిథి శివయ్యకి కూడా ఎంతో ప్రీతికరం కాబట్టి నేను ఇక్కడ శివయ్యకు విభూతితో రుద్రం చేసుకున్నాను. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే కరాభ్యాం తే నమో నమః. యాతే రుద్రశివాతను శాంతా తస్యై నమో నమః. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమః. సహస్రబాహవే తుభ్యం నమోమీడుష్టమాయ తే. కపర్ధినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః. తరువాత ఉపచారం ధూపం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ధూపమాగ్రాపయామి. ఇక్కడ లక్ష్మీనారాయణులకు సాంబ్రాణి ధూపాన్ని ఇవ్వండి. తరువాత ఉపచారం దీపం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. దీపం దర్శయామి. ఇక్కడ దీపాన్ని చూపిస్తూ గంటని కొట్టండి. తరువాత ఉపచారం నైవేద్యం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. నైవేద్యం సమర్పయామి. ఇక్కడ ఏకాదశి రోజు అయితే జొన్న పేలాల పిండి బెల్లంతో కలిపి ప్రసాదంగా పెట్టండి. లేదంటే ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చు. కానీ అన్నంతో చేసినవి ఏమీ పెట్టరు. ద్వాదశి రోజు మాత్రం అన్నంతో చేసిన ఏ ప్రసాదమైనా నైవేద్యంగా పెట్టొచ్చు. నైవేద్యంగా పెట్టాక తాగడానికి నీళ్లు ఇచ్చినట్టుగా భావించండి. తరువాత ఉపచారం తాంబూలం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. తాంబూలం సమర్పయామి. ఇక్కడ తాంబూలాన్ని సమర్పించండి. తరువాత ఉపచారం నీరాజనం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూరంతో నీరాజనం ఇవ్వండి. తరువాత ఉపచారం మంత్రపుష్పం నమస్కారం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇక్కడితో పూజ పూర్తయినట్టే అండి. వ్రతంలా ఆచరించేవారు ఇక్కడ కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని వ్రత కథలు 2 చదువుకోవాలండి. అంబారీషుడి కథ, రుక్మాంగదుడి కథ ఈ 2 గూగుల్లో దొరుకుతున్నాయండి. లేదు వీడియో కావాలి అంటే చేస్తానండి, కామెంట్ చేయండి. ఇలానే ఏకాదశి నాడు ఉదయం సాయంత్రం, ద్వాదశి రోజు ఉదయం పూజ చేసుకోవాలి. ద్వాదశి నాడు యథావిధిగా పూజ చేసుకొని ఎవరికైనా బ్రాహ్మణులకు భోజనం పెట్టగలిగితే పెట్టి పారణ చేయాలి. పారణ అంటే ఉపవాసాన్ని విరమించడమే అండి. కాబట్టి ద్వాదశి రోజు పూజలో అన్నంతో చేసినవి నైవేద్యంగా పెట్టి స్వామికి మనం పారణ చేస్తున్నట్టుగా చెప్పి ఉపవాసం విరమణ చేయండి. ఇక్కడి వరకు ఈ వీడియో మీరు చూసి ఉంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అని అనుకుంటున్నానండి. ఒక్క లైక్ కొట్టి షేర్ చేయండి. ఇక నుండి అన్ని పండుగలు వస్తున్నాయి కాబట్టి ఈజీగా చేసుకునే పూజా విధానం వీడియోస్ పెడతానండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.